హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. అసలు క్యాబేజీ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా ఈ కర్రీ తినేలా అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం. ముందు క్యాబేజీని సన్నగా ముక్కల్లా కట్ చేసేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో అయితే మనం కడిగి పెట్టుకున్న క్యాబేజ్ ఉంది కదా, అది వేసేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికేటప్పుడు మన దగ్గర ఉంటే బిర్యానీ ఆకేస్తే స్మెల్ అయితే తొందరగా పోతుంది. ఎందుకంటే కొంచెం క్యాబేజ్ స్మెల్ ఉంటుందని చాలామంది ఇష్టపడరు కదా. ఇలా వండి చూడండి, చాలా ఇష్టంగా అయితే తింటారు. సో గ్లాస్ వాటర్ అయితే పోసేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసి 2 విజిల్స్ అయితే రానిద్దాం. 2 విజిల్స్ సరిపోతాయి, ఎక్కువైనా కానీ మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇంకా కొంచెం మెత్తగా కావాలనుకున్న వాళ్ళు ఒక 3 విజిల్స్ అయితే రానివ్వాలి. 2 అయితే కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. ఈలోపు మనం ఇంకో స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసి మసాలా కోసం అయితే వేయించుకుందాం. 2 స్పూన్ల ధనియాలు వేసేసి కొంచెం వేయించుకోవాలి. మనం అలా వేయించుకుంటూ ఉంటే కొంచెం స్మెల్ అనేది మారుతుంది అన్నమాట. అప్పుడు మనం ఇంకా దీంట్లోకి జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోవాలి. జీలకర్ర కూడా వేయించేసుకొని రెండింటిని అయితే మనం మెత్తగా మిక్సీ అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఇలా మనం జీలకర్ర ధనియాలు వేయడం వల్ల ఏంటంటే ఆ క్యాబేజీ స్మెల్ అనేది ఉండదు, కొంచెం స్పైసీనెస్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇట్లా వేయించేసుకొని మనకి వేయించుతుంటేనే స్మెల్ తెలిసిద్ది అనమాట. దాన్ని బట్టి మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవడమే. ఈలోపు మన కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసింది. మనం అయితే స్టవ్ అనేది ఆఫ్ చేసేద్దాం. ఈలోపు అది చల్లారేలోపు మనం దీన్ని అయితే మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసుకుందాం. రోట్లో దంచుకున్నా కానీ మెత్తగా పౌడర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో నేనైతే ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసేసి ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకొని మూత పెట్టేసి పక్కన ఉంచాను. ఈలోపు కుక్కర్ మూత కూడా తీసేసి చూసారు కదా, ఇలా మెత్తగా ఉడికిపోయింది 2 విజిల్స్కి. ఇప్పుడు మనం బెజ్జాల గిన్నెలో కనుక ఇది వేసేస్తే ఈ వాటర్ అనేది మొత్తం వెళ్ళిపోతాయి అన్నమాట. వాటర్ వెళ్ళిపోయాక ఇలా ఉంటుంది మన క్యాబేజీ అనేది. సో ఇప్పుడు మనం కర్రీ అనేది స్టార్ట్ చేసేద్దాము. ముందుగా మనం 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయలు సన్నగా ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 టమాటాలు కూడా కట్ చేసుకోవాలి. మనం కావాలంటే ఇంకో 2 టమాటాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 టమాటాలు మాత్రమే వేసుకున్నాను. స్టవ్ మీద కళాయి పెట్టి అందులో 4 స్పూన్ల ఆయిల్ పోసి అందులో మన తాలింపులు ఉంటాయి కదా, అవి వేసేసి కొంచెం వేగనివ్వాలి. అవి వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి బాగా మగ్గనివ్వాలి. ఈ క్యాబేజీ కర్రీకి అయితే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. ఎందుకంటే మన క్యాబేజీ కొంచెం బాగా వేగాలి కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. సో ఇట్లా వేసేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి. అప్పుడే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి, మూత అస్సలు పెట్టకూడదు. నేనైతే మ్యాక్సిమం క్యాబేజ్ కాలీఫ్లవర్ ఇలా వండేటప్పుడు ఏంటంటే మూత అనేది పెట్టను. ఉల్లిపాయలు వేగిపోయాక ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా, అది వేసుకొని అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసాక తిప్పకపోతే కనుక అడుగు అనేది పట్టేస్తూ ఉంటుంది. సో తిప్పుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. తర్వాత ఇందులో మనం పక్కన పెట్టుకున్న క్యాబేజ్ ఉంది కదా, అది కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు వేగనిస్తూ ఉండాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకి క్యాబేజ్లో ఉన్న ఇంకేమైనా స్మెల్ ఉంటే అదైతే పోతుంది అనమాట. ఇలా కొంచెం వేగాక ఇందులో 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, నేనైతే ఇక్కడ కళ్ళుప్పే యూజ్ చేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోవాలి మొత్తం అంతా మిక్స్ అయ్యేంత వరకు. బాగా కలిపేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటోలు ఉన్నాయి కదా,
అవి కూడా ఇందులో వేసేయాలి. వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలన్నమాట. అప్పుడే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇట్లా మూత పెట్టేసి మెత్తగా అయ్యేంత వరకు మగ్గనిచ్చాను నేను. మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మెత్తగా అయ్యేంత వరకు మగ్గనిచ్చే. చూసారు కదా టమాటా ముక్కలు మెత్తగా అయిపోయినాయి. ఇట్లా మనం కూర తిప్పే గట్టెతో కనుక నొక్కితే మెత్తగా అయిపోయినాయి అన్నమాట టమాటాలు. మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇందులో అయితే మనం కారము ఇవేమీ యాడ్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు వేస్తున్న కారం, నేనైతే కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి ఒక 5 స్పూన్ల కారం అయితే వేసాను నేను. మీకు కావాలంటే కొంచెం తగ్గించేసుకోవచ్చు. సో ఒక 5 స్పూన్ల కారం వేసేసి మళ్ళీ కారం మొత్తం కలిసేంత వరకు కలుపుకొని ఒక 2 నిమిషాలు అలానే ఉంచాలి. అప్పుడు ఆయిల్, కారం ఇవన్నీ దీనికి కర్రీకి బాగా పడతాయి అన్నమాట. 2 నిమిషాల తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర పౌడర్ ఉంది కదా, అది కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 10 మినిట్స్ అయితే బాగా ఏగనివ్వాలి. అప్పుడే కర్రీ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. నేనైతే క్యాబేజీ కర్రీ ఫస్ట్ టైం అనమాట వండటం. 10 మినిట్స్ తర్వాత అయితే ఆయిల్ అనేది బయటకు వచ్చిందిగా, అప్పుడు మనం కావాలనుకుంటే కొత్తిమీర అయితే వేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీర వేసేసాను. కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి అలా మగ్గనిచ్చాను. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అయితే రెడీ అయిపోయి ఉంటుంది అనమాట. స్మెల్ కూడా మంచి బాగా వస్తుంది. 2 మినిట్స్ తర్వాత మూత అయితే తీసి చూసారు కదా, కొత్తిమీర కూడా బాగా మగ్గిపోయింది. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. స్మెల్ చాలా బాగుంది. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన క్యాబేజీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.